భారత్ మాతాకి జై. ప్రజా సంగ్రామ యాత్ర 4వ దశ ఉప్పల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రజలు అశేష జనం వస్తున్నారు. ప్రజా సమస్యలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు వింటున్నారు. అలాగే సమాజంలో ఉన్న కీలక వ్యక్తులు కలుస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ సమస్యలు అయితే బండి సంజయ్ గారి దృష్టికి వచ్చినాయో వాటిని ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం ప్రజా పోరాటం ద్వారా చేస్తాం. తర్వాత అధికారంలోకి వచ్చినాక పూర్తి చేస్తాం. ఏ సమస్య ఉన్నా రాష్ట్ర అధ్యక్షుల వారికి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లా ప్రజలను జిల్లా వాసులందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు పద్మారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుని. ఈరోజు 4వ విడత మరి ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు ఉప్పర అసెంబ్లీలోని మరి 6వ డివిజన్ కూడా బండి సంజయ్ గారు ఎంపీ గారు మరి ఒక 10 నిమిషాల్లో ఇక్కడ రాబోతూ ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు మరి అన్నీ కూడా మన తెలంగాణ వాళ్ళకే వస్తాయి. నీళ్లు మనయే, నిధులు మనయే, ఉద్యోగాలు మనయే చెప్పి మరి అధికారంలోకి వచ్చిన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా మరి నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది ఇయ్యలేదు. సార్ సీఎంని అసలు తెలంగాణ వచ్చినాక సీఎంని దళితుని చేస్తున్నాడు, అది చేయలేదు. అవన్నీ కాకుండా కూడా ఈరోజు మరి ఉప్పల్ అసెంబ్లీలో కూడా ఎన్నో స్థానిక సంస్థలు ఉన్నాయి. మన పక్కనే ఎక్కడైతే మనం ఇప్పుడు నాచారం చౌరస్తాలో ఉన్నాం, మన పక్కనే ఉప్పల్ పెద్ద చెరువు ఉన్నది. అక్కడ గత 10 సంవత్సరాల కిందనే 15 సంవత్సరాల కిందనే మనకు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడం జరిగింది. మరి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయదు. అక్కడ వాటర్ ట్రీట్మెంట్ అయ్యి ఆ వాటర్ అక్కడ నిలబడవు. కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న ఈ డివిజన్ మొత్తంలో కూడా దోమల బేడ అంటే ఇలాంటి సమస్యలు కూడా ఇప్పుడు ఏదైతే మీరు మేజర్గా ఉన్న సమస్యలు తీర్చలేరు, స్థానికంగా ఉన్న సమస్యలు తీర్చలేరు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వర్షం పడంగానే మొత్తం ఇక్కడ ఉన్న చుట్టుముట్టు కాలనీలు మొత్తం వర్షాలను మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారి పాదయాత్ర మరి మీరు ఏదైతే వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిర్రో మరి ఏ ఒక్క వాగ్దానం కూడా అక్కడ మరి దళితుల విషయం కానీ, గిరిజనుల విషయం కానీ, ఇక్కడ మరి కాలనీలో ఉన్న విషయాలు కూడా పట్టించుకోకుండా మీరు ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి దాని మీదనే మరి బండి సంజయ్ గారి పోరాటం, దానికి మద్దతుగానే ఈరోజు మన డివిజన్ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇదే విషయం మీద కూడా బండి సంజయ్ గారు కూడా పొద్దున మాట్లాడుతూ మరి ఇక్కడ ఉన్న చెరువులు 7 చెరువులు ఉప్పల్ అసెంబ్లీలో ఉన్నాయి, ఎక్కడ కూడా కనీసం పూడిక తీసిన పాపాన పోలేదు. అదేవిధంగా ఈరోజు ఎన్నో గతంలో మా ఉప్పల్ ఎమ్మెల్యేగా మరి మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నప్పుడు 3,000 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8 సంవత్సరాలు మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,40,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి 2,50,000 రూపాయలు చొప్పున ఇప్పటికి 2,40,000 రూపాయల ఇండ్లు మీకు ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్న దాని పేరు మార్చి ఇప్పటిదాకా మరి పట్టుమని 10,000 కూడా ఇండ్లు మీరు ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఇవన్నిటి మీద పోరాటం అది. మా యొక్క పోరాటం దేనికి? ఏదైతే ఇండ్లు ఇస్తానో వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి, ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానో భృతి ఇవ్వలేదు వాళ్ళకి భృతి ఇవ్వండి. ఈ విధంగా మరి స్థానికంగా ఉన్న సమస్యల్ని మరి డల్లా చేస్తాను, అమెరికా చేస్తాను, మనం అది ఇచ్చిపెట్టి ఆ రోజు ఇప్పుడు ఈరోజు కాలనీలు మునిగిపోయే పరిస్థితి. మరి ఆ వాటరు ఏ విధంగా మరి పోతే అదొక సమస్యలు పరిష్కరించమని ఈరోజు బండి సంజయ్ గారు అనేక సమస్యలు తీసుకొని ముందుకు పోతూ ఉంటే మరి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మీరే చూస్తారు. అదేవిధంగా ఈరోజు మేము ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 20 రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నాయి. అక్కడ ఒకరికొకరు అండర్స్టాండింగ్లో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల గరీబులకు ఇళ్ళు వస్తాయి, ఆయుష్మాన్ భారత్ వస్తుంది, 5 లక్షల రూపాయలు ఈరోజు మరి బిలో ప్రావర్టీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఏదైతే విధంగా ధనికులు ఇన్సూరెన్స్ కట్టుకొని ఆ కార్డు అక్కడ హాస్పిటల్లో వేసి ఏ విధంగా అయితే 5 లక్షల ట్రీట్మెంట్ చేసుకుంటుండో మరి అది ఇస్తే అది ఇంప్లిమెంటేషన్ చేయవు. ఈరోజు రైతుల విషయానికి వస్తే ఫసల్ బీమా ఇచ్చినాం. ఈరోజు మొన్ననే చాలా వర్షాలు పడి కూడా రైతులు మునిగిపోయిన మనం అందరం కూడా చూసినాం. మరి ఫసల్ బీమా ఉన్నట్టు అయితే మరి ఎకరానికి ఏదైతే ఇన్సూరెన్స్ మనం కడుతూ ఉన్నామో గవర్నమెంట్ తరఫున ఆ విధంగా రైతులు కూడా బాగుపడతారు. అనేక విషయాల మీద కూడా ఈ ప్రభుత్వము మరి వాళ్ళ యొక్క వాగ్దానాలు నిలబెట్టుకోలే. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో తప్పనిసరిగా కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ వాసులకు అందరికి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మన యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని స్కీములు కూడా వస్తాయి, ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి ఇల్లు కూడా మనము పేదోడు ఇల్లు లేని పేదల ఇల్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రవి నాయక్ నేనావత్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు
మనము కొట్లాడి సాధించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1200కు పైచిలకు మన యొక్క తెలంగాణ అమరవీరులు విద్యార్థుల యొక్క త్యాగాల ఫలితంగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కాసిం రజ్వీ అని చెప్పి చెప్తా ఉన్నారు వారిని. అయితే వారు మన యొక్క ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఈ 3 పదాలకి మారుపేరుగా మన ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు వాటన్నిటిని కూడా తుంగలో తొక్కేసి ఒక అభివృద్ధిని కూడా శుద్ధ శూన్యం చేసినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అంటారంటే అది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. అయితే వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలకు సంబంధించి కానీ ఏ ఒక్క జాతి బిడ్డ కూడా వారికి అడగనటువంటి హామీలను కానీ వారు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తాననేలాగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వారన్నిటినీ కూడా మోసం చేస్తూ ఈరోజు మరో రకమైనటువంటి కుట్రకు దారి చేస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో తీసుకొని మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారు 3 దఫాలుగా ఇప్పటి వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే మహాభారత యుద్ధంలో కౌరవులకి పాండవులకు జరిగినటువంటి యుద్ధంలో పాండవులు ఏ విధంగా అయితే విజయాన్ని సాధించినారో అదే కోణంలో ఈరోజు మా యొక్క శాసనసభలో మా యొక్క స్థానాలు లేకపోయినా కానీ కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క కౌరవ పాండవ యుద్ధంలో మేము విజయం సాధిస్తామనేటువంటి దిశగా వారు ఇప్పటికే 3 విడతలుగా వారి యొక్క ప్రజా సంగ్రామ యాత్రని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 4వ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని యొక్క దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానమైనటువంటి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క ప్రజా సంగ్రామ యాత్ర నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో ప్రారంభం కావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో నాచారం ప్రాంతానికి రాబోతా ఉన్నది. కాబట్టి బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారికి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చేలాగా వారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల్లో పొందుపరిచినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలని చెప్పి కింది స్థాయిలో ఉన్నటువంటి మా యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజు బండి సంజయ్ గారు పేద ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి బయలుదేరిండు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్మికులు కర్షకులు దళితులు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఈ యొక్క నాచారం ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. వారు ఇచ్చేసి వీరి యొక్క స్పందన చూస్తూ ఉంటే కేసీఆర్ గారికి ఇక్కడి పాలకులకి స్థానిక పాలకులకు అందరికీ కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఏవైతే మనం దేనికోసం అయితే కొట్లాడి సాధించుకున్నామో ఈ యొక్క రాష్ట్రాన్ని వాటన్నిటిని కూడా మీరు తుంగలో దొచ్చారు. కాబట్టి మీ యొక్క తుంగలో దొక్కినటువంటి విధానాన్ని మిమ్మల్ని మీ యొక్క గడిల పాలనని మీ గడిలను బద్దలగొట్టేలాగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెడతారు, భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దళితులకి గిరిజనులకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. అందులో భాగంగా మీరు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గిరిజనులు అడగలే మీకు 12% రిజర్వేషన్ కావాలని చెప్పి గిరిజనులు యొక్క రాష్ట్రంలో 9.08% ఉన్నారు జనాభా దామాషా ప్రకారం. మీరు మీ యొక్క ఓటు బ్యాంక్ కోసం 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మభ్య పలికించి 2017వ సంవత్సరంలో మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి గిరిజనులతో పాటు ముస్లిం మైనార్టీ మతపరమైన రిజర్వేషన్ బిల్లును కూడా జత చేసి మీరు కేంద్రానికి పంపిస్తే అది చట్ట విరుద్ధమని తెలిసి కూడా మీరు దాన్ని పంపించడం జరిగింది. కాబట్టి మీ యొక్క భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి యొక్క సంగ్రామ యాత్ర యొక్క స్పందనకి భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చాకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఉద్యమాలకి పోరాటాలకి మీరు భయపడి నిన్నగాక మొన్న మీరు సంత్ సేవాలాల్ భవన్ అదేవిధంగా ఆదివాసీ భవన్ అనేటువంటి 2 భవనాల పేర్ల మీద భవనాలు ప్రారంభ విషయంలో మీరు మరొక కొత్త కోణాన్ని తీసుకొచ్చారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి మరొకసారి మోసం చేసేటువంటి కుట్ర ఉంది. ఎందుకంటే దళితులు మీరు దళిత బంధు పథకం తీసుకొస్తే దళితులు దగ్గర అవుతారని చెప్పి చూసిరు. దళిత బంధు పథకం ఎవరికి ఇస్తున్నారు? మీరు మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక 50 నుంచి 100 మందికే ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 70 లక్షలకు పైచిలకు దళిత బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా గిరిజనులు జనాభా దామాషా ప్రకారమే మేము చెప్తా ఉన్నాం. 2011 ప్రకారం 9.08% ఉన్నారు. అంటే దాదాపుగా 10% మంది అంటే ఈ యొక్క రాష్ట్ర జనాభా 4 కోట్ల పైచిలకి అయితే ఉందో అందులో భాగంగా దాదాపు 45 లక్షల మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. కాబట్టి
మీరు ఖచ్చితంగా రిజర్వేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో అయినా అమలు చేయాలి. గిరిజన బిడ్డలని మీరు నిన్న మొన్న ప్రకటించినటువంటి ఉద్యోగ నియామకాల్లో ఖచ్చితంగా గిరిజన బిడ్డలను కూడా అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పిస్తూ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మా బండి సంజయ్ గారి యొక్క పాదయాత్ర ఇక్కడితో ముగియలేదు. ఇది 4వ విడతనే. మరి అనేక రకాల విడతలు ఉన్నాయి. ఎన్నికలు ఇంకొక మరికొన్ని రోజులు ఎన్నికలు కాబోతా ఉన్నాయి. ప్రజలు మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ గడిల పాలనని బద్దలు కొట్టి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి వారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మా యొక్క మేనిఫెస్టో అయితే పొందుపరుస్తామో దాన్ని మొత్తాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మా గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అభివృద్ధి సాధ్యమంటే
తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దొంగలు మాత్రం ఈ పాలనలో పరిపాలన చేసుకుంటా ఉన్నాం. అందుకే చెండబట్టి ఇళ్ళ బంధుకు పెట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి చెండబట్టి ఇళ్ళ బంధుకు పెట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి రెండగల్ల ఎండ తిప్పుకోబట్టి గడ్డ మెల్లేదాకా దండాలు పెట్టి గడ్డ ఎక్కినాక చెట్టుకు పెట్టి గడ్డ ఎక్కినాక చెట్టును పెట్టి గడ్డ ఎక్కినాక చెట్టును పెట్టి గడ్డ మెల్లేదాకా దండాలు పెట్టి గడ్డ ఎక్కినాక చెట్టును పెట్టి నమ్మిన పేరు లెక్కన ముందు సాలుదోరో 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 ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆయన గద్దెని బంధుకు పెట్టాడు. నిరుద్యోగ వృత్తి మాట బంధుకు పెట్టాడు. పల్లె పల్లెలో బస్తీ బస్తీలలో గల్లీ గల్లీలలో ఏం చేసిండు? వైన్ షాపులు తెలిసారు, బార్ షాపులు తెలిసారు. కష్టం చేసినటువంటి అమ్మనాల దగ్గర ఉన్న డబ్బులు ఈరోజు కొడుకులు ఎత్తుకుపోయి వైన్ షాపులు లాగినటువంటి ఉద్యోగం చేశారు. ఇచ్చిన లేదో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ఊరూరో సారాను వస్తుంది తాగుడా ఏమో కూడా ఎదరో తాగుడా ఏమో కూడా ఎదరో తాగుడా ఏమో కూడా ఎదరో ఊరూరో సారాను వారి వస్తుంది తాగుడా ఏమో కూడా ఎదరో తాగుడా ఏమో కూడా ఎదరో తాగుడా ఏమో కూడా ఎదరో నింట ముట్టుంది సాలుదోరో నిమ్మ లంగదా ఇంత మండుదోరో లంగదా ఇంత మండుదోరో నిమ్మ లంగదా ఇంత మండుదోరో నింట ముట్టుంది సాలుదోరో నిమ్మ లంగదా ఇంత మండుదోరో లంగదా ఇంత మండుదోరో లంగదా ఇంత మండుదోరో సాలుదోరో 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 ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో సాలుదోరో ఇక సోదరుని సన్నది మాటలు ఆపుదోరో. ఈ విధంగా కేసీఆర్ రానున్న రోజులు ఉయ్యాలో శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాఘవ సారదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘవ సారదు ఉయ్యాలో కూలికి చిరి ఉయ్యాల ఇదరక జల్లెల ఉయ్యాలో కూలికి చిరి ఉయ్యాల ఇదరక జల్లెల ఉయ్యాలో కూలికి చిరి ఉయ్యాల ఒక్కడే మాయన ఉయ్యాలో వచ్చన బోరాయ 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 ఉయ్యాల వచ్చిపోమంటే ఉయ్యాలో వాగట మాయ ఉయ్యాల వచ్చిపోరామంటే ఉయ్యాలో వాగట మాయ ఉయ్యాల మళ్ళీ పోరామంటే ఉయ్యాలో వాగట మాయ ఉయ్యాల వచ్చిపోరామంటే ఉయ్యాలో వాగట మాయ ఉయ్యాల వచ్చింది ఉయ్యాలో ఆయనమ్మో ఇవాళ కృష్ణుడు ఆయనమ్మో ఇవాళ బాలకుమారుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల
బతుకమ్మ పండుగ ఉయ్యాలో మనకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యా అన్నగారికి అపూర్వ స్వాగతం పలకాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమన్నా
సార్